అంతము లేని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మనము మారు మనసు పొందాలి, బాప్తిసము పొందాలి. ఈ రెండు పొందితేనే యుగాలు కూడా దేవుని యొక్క రాజ్యానికి మనం వెళ్తాం. అంతం లేని రాజ్యంలో ఉండడానికి దేవుడు మనకు అవకాశం అనేది ఇచ్చాడు, పరిశుద్ధ గ్రంథం ద్వారా మనకి తెలియపరిచాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ తెలియపరిచేది ఏంటంటే యుగాలు ఉండే రాజ్యంలోనికి, ఆది అంతం లేని రాజ్యంలోనికి మనం వెళ్ళాలంటే మనం ఏం చేయాలంట చెప్పాలి, అందరూ చెప్పాలి. రక్షణ అంటే ఏంటి? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం. అందరూ కూడా చెప్పండి ఒకసారి. రక్షణ అంటే చెప్పాలి, అందరూ గట్టిగా చెప్పాలి. రాజ్యంలోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? మారు మనసు, పాప క్షమాపణ, బాప్తిసం పొందుతాం.